నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపే ఏకాదశి. మిమ్మల్ని ఆపేసి మరి ఈ ఎపిసోడ్ కోసమే. ఓకే, సో మోహిని ఏకాదశిగా వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని పిలుస్తారు. మరి ఈ మోహిని ఏకాదశి పేరు అద్భుతంగా ఉంటుంది. మోహిని అంటే విష్ణుమూర్తి మోహిని అవతారంలో రావటం, ఆ ఘట్టం అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ మోహిని ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? ప్రతి ఏకాదశికి కూడా చాలా విశేషంగా చెప్తున్నారు. అటు ఏకాదశి వైశిష్ట్యాన్ని, అలాగే ఎలా ఆ రోజున మనం చేసుకోవచ్చు, చిన్న చిన్న రెమెడీస్ అనేవి చెప్తూనే ఉన్నారు. ఒకసారి ఈ ఏకాదశి గురించి కూడా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మోహిని అన్న మాట వినంగానే మనకేమనిపిస్తుంది అని అంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భగవంతుడు ఏ అవతారంలో అయితే ఆయన రావాలి అనుకుంటాడో, వస్తే ఆ పరిస్థితులన్నీ కూడా సమసిపోతాయి, అంటే ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయో, అలా భగవంతుడు తనకు తానుగా ప్రకటింపబడి ఆ కష్టాన్ని దూరం చేస్తాడు అనేది మోహిని అవతారం గురించి తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా. అనంటే ఎందుకు అనంటే రాక్షసుల హెల్ప్ తీసుకుంటారు, కరెక్టే, కాదని కాదు. తీసుకున్నప్పుడు వాళ్ళు గనక అమృతత్వంతో ఉంటే దేవతల్లాగా అయితే ఎప్పటికీ బిహేవ్ చేయలేరు. అవునా కాదా? ఇక్కడ మీకు ధర్మ సూక్ష్మం అనేది అర్థమైపోతుంది. ధర్మం ఏంటి? హెల్ప్ తీసుకున్నారు, కరెక్టే, కానీ సూక్ష్మం కూడా ఆలోచించాలి అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది అనమాట. అండ్ నీకు ఏం కావాలో దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఇంకో దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే అమృతం మిస్ అవుతాం. అవును, అదే కదా దాని అర్థం. చాలా బాగుంటుంది నాకు ఘట్టం అయితే. విష్ణువే మాయా స్వరూపుడు. రైట్. అయితే ఇప్పుడు మోహిని ఏకాదశి నాడు మనం ఏం చేయాలి అని అంటే, విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని కలిపి చక్కగా ఒక మీకు కుదిరితే గనక చిన్న పీటది, చెక్క పీట మీద కూర్చోబెట్టాలి వాళ్ళని కంపల్సరీగా. విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని తప్పకుండా చెక్క పీట మీద వాళ్ళని కూర్చోబెట్టి, విగ్రహాలు వేసుకోవచ్చు, లేకపోతే మన చిత్రపటం ఫోటో ఉంది అంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చు, కానీ చెక్క పీట మీద పెట్టాలి. ఎంత సైజ్ పరిణామం? చిన్నగా ఇంతున్నా చాలు, చక్కగా చిన్నగా వుడ్ ప్లాంక్ ఏదైనా వుడ్ ప్లాంక్ చిన్నది చేసుకున్నా సరిపోతుంది. లేదు మన పీటలు ఉంటాయి, పీట మీద అయినా కూడా పెట్టుకోవచ్చు. మనం కూర్చునే పీట మీద అయినా పర్వాలేదు అక్క? కూర్చునే పీట అయినా పర్వాలేదు. పసుపు రాసేసి చక్కగా ముగ్గు, మనం అష్టదళ పద్మం వేస్తాం, ఆ పద్మం ముగ్గు వేసి పెట్టి పూజ చేసుకోవాలన్నమాట. చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ మనకి అమృతము అనేది ఏది అంటే పంచామృతాలు. పంచామృతాలు స్వామికి సమర్పిస్తే చాలా మంచిది. అద్భుతం. అలాగే ద్వాదశి నాడు పారణ చేస్తాం కదా, చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి స్వామికి అర్పించిన తర్వాత. అది చక్కగా పారణ చేసే టైంకి అదే ప్రసాదంగా తీసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మనకి ఈ రోజున స్వామి పంచామృతం పంచిన రోజుగా కూడా భావిస్తారనమాట, పరిగణిస్తారు. కాబట్టి అదే పంచామృతమే స్వామికి. మనం అమృతాన్ని అయితే ఎలాగో తీసుకురాలేం కాబట్టి స్వామి చక్కగా మనకి పంచామృతాలు అనేవి ఇచ్చారు కాబట్టి ఆ పంచామృతాలు స్వామికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట. ఏదైనా వైష్ణవాలయంలో గనక తేనె కానివ్వు, పాలు కానివ్వు, పంచదార కానివ్వు, ఏదైనా వీటిల్లో ఏదైనా కొంచెం ఎక్కువగా పరిణామంలో గనక ఆవు పాలే శ్రేష్టం. ఇక్కడ దేశీ ఆవు పాలు మనం గనక వైష్ణవాలయంలో సమర్పిస్తే కూడా చాలా మంచిది. జీవితాలు అమృతమయంగా తీర్చిదిద్దబడతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతం అక్క. అలాగే దీపాలని కూడా విశేషంగా చెప్తూ ఉంటారు మీరు, ఏకాదశికి పెట్టుకోవాల్సినటువంటి దీపాలు. దానికి ఏమైనా ఈ ఏకాదశికి కూడా పెట్టుకోవచ్చు? ఏకాదశికి 11 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఇవాళ కూడా ఇంకో విశేషం కూడా చదివాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూపంట మనం వెలిగించే జ్యోతి ఎప్పుడు కూడా. అందుకే కృతికా నక్షత్రం అగ్నికి సంబంధించింది అయి ఉంటుంది. అవును, ఆయన నక్షత్రం కాబట్టి జ్యోతి స్వరూపంగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటే గనక చాలా మంచిది. అలా 11 దీపాలు స్వామికి వెలిగిస్తే ఏకాదశి నాడు ఎలాంటి కర్మలైనా కూడా, పూర్వజన్మ పాపాలైనా కూడా నశింప చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీకు అలా 11 దీపాలు పెట్టే శక్తి లేదు మాకు అనుకుంటే గనక ఒక్క
పిండి దీపం అయినా కూడా చేసుకోవచ్చు, మామూలు ప్రమిదలో అయినా 11 ఒత్తులు వేసి కూడా మనం స్వామికి సమర్పించవచ్చు. కాకపోతే దీపము అని అంటే నూనె దీపం కూడా పెట్టచ్చు. ఆవు నెయ్యి దీపమే కంపల్సరీ అని ఏమీ లేదు. నూనె శ్రేష్టంగా ఉండాలి. మీరు తెచ్చుకునేది ఏదైనా, ఆముదం తెచ్చినా అది ఒరిజినల్ దయ్యి ఉండాలన్నమాట. మామూలుగా మనం బయట దొరికేది కాకుండా నువ్వుల నూనె, గానుగ నువ్వుల నూనె తెచ్చుకుంటే చక్కగా 11 దీపాలు చక్కగా పెట్టుకోవచ్చు. మరి ఆదివారం కదా రేపు, నూనె వినియోగించొద్దు అని అంటారు. శనివారం నాడు మనము తెచ్చుకోకూడదు, తీసుకురాకూడదు. ఉన్న నూనె వాడుకుంటే తప్పేమీ లేదు. తలకి రాసుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, దీపం పెట్టేసిన తర్వాత చేతికి నూనె ఉంటుంది అనమాట, ఇలా 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 అనడమో ఇలా ఇలా రేయడం అట్లా చేస్తారు. అలాంటివి చేయకూడదు. ఎప్పుడు ఏ రోజైనా కూడా చేయకూడదు. మనం ఆవు నెయ్యి అయినా సరే అక్కడ ఒక బట్ట పెట్టుకోవడం, లేకపోతే టిష్యూ పేపర్ పెట్టుకోవడం, అది విధి విధానంగా అలాంటివి కొన్ని మనం చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా మన జీవితాల్లో ఆటోమేటిక్ గా మార్పు అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అలా అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా ఒంటికి రాసుకొని చేతికి రాసుకొని మళ్ళీ అదే పూజ చేసుకుంటాం కదా, అది కుదరదు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు అనమాట. శ్రద్ధ అనేది చిన్న చిన్న విషయాల్లో బాగా కనిపిస్తుంటుంది. అలాగే బాబా గారు శ్రద్ధ సబూరి అని అన్నారు. అవును, చిన్న విషయాలే కదా అనుకుంటాం, కానీ డిసిప్లిన్ అనేది మనకి ఇన్కల్కేట్ అయిపోయింది అనుకో జీవిత విధానంలో, ఆటోమేటిక్ గా మనం మారిపోతుంది అనమాట. మన స్టేటస్ కూడా మారుతుంది తప్పకుండా. అయితే ఏ నామంతో స్వామిని రేపటి రోజున చక్కగా స్వామినే స్తుతిస్తూ ఉండటం చేసుకోవాలి అనుకుంటే ఏది చెప్తారు? మనకి పాట రూపంలో వస్తుంది చూడు పద్మిని, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా. నిజంగా ఇది ఎవరు ట్యూన్ చేశారో గానీ వాళ్ళకి మాత్రం శతకోటి వందనాలు. భలే బాగుంటుంది, అసలు వింటూనే ఉండాలనిపిస్తుంది. అయ్యో అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసేసారా అనుకుంటా నేను, రింగ్ టోన్ ఉంటే కనుక. బాగుంటుంది ఆ నామంతో స్వామిని కొలుచుకుంటే చాలా మంచిది అనమాట. అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కృష్ణుడి నామం గనక తలుచుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇది తప్పకుండా చదువుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. మోహిని ఏకాదశి దేవతలందరినీ రక్షించిన ఘట్టం అనమాట. అంటే అసలు రాక్షసుల్ని ఎలా అయితే ఆయనే చేయగలుగుతాడు. మన ఎనిమీస్ ఉన్నారనుకో, ఎలా మభ్యపెట్టాలి ఆయనే చూసుకుంటాడు. ఇంకా మనది కాదు, ఇంకా మనం కష్టపడ్డాము, అమృతాన్ని దక్కించుకున్నాము. సరే, అవతల వాళ్ళని ఎలా చేయాలి, ఎనిమీస్ ని ఎట్లా మనము డిఫీట్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా మభ్యపెట్టాలి, ఇదంతా కూడా భగవంతుడికి మనం సమర్పించినట్టే ఈ రోజున. కాబట్టి మోహిని ఏకాదశి నాడు ఆయన ఈ శత్రువులు మమ్మల్ని బాధిస్తున్నారు. అలాగే శత్రువు అంటే మనలో కూడా ఉంటారు శత్రువులు. ఈ 6 శత్రువులు ఉంటారు అనమాట. ఎప్పుడో అప్పుడు భలే సంపాదిస్తున్నారే, ఏంటో మనకు ఆ ఛాన్స్ రాలేదని ఎక్కడొక్కడ మనం కూడా అనుకుంటాం. ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా ఆ మాట ఎప్పుడైనా నా మనసులో గనక వస్తే ఆ పాపాన్ని కూడా తొలగించు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడానికి ప్రకృతి మనకి ఇచ్చిన వరంగా మనం భావించాలి. అద్భుతం. సో శత్రువులపై విజయం సాధించడం అనుకోవచ్చు, మోహాన్ని వీడటానికి అనుకోవచ్చు. మోహిని ఏకాదశి ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఉపవాసం లేకపోయినప్పటికీ మీరు చెప్పినటువంటి పూజ చేసుకోవచ్చు కదా? తప్పకుండా చేసుకోవచ్చు. ఆ నామం కూడా తప్పకుండా మీరు పలకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ శత్రు బాధలు ఏమన్నా ఉన్నాయి చాలా, ఈ మధ్య మనం చాలా వినేది బ్లాక్ మ్యాజిక్. అసలు అలాంటి బాధలన్నీ కూడా పోవాలి, నెగటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటే గనక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మోహిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించండి. రైట్. ఇక ఈ ఉపవాసం లేకపోయినా పర్లేదు, కానీ నాన్ వెజ్ అయితే విశేషంగా తింటూ ఉంటారు సండే. రేపు ఏకాదశి కూడా దయించండి. అస్సలు పొరపాటున మీ జీవితాల్లో నుంచి సాటర్డే సండేస్ నాన్ వెజ్ తినడం అనేది మైనస్ చేసేసేయండి. సాధారణంగా నేను ఇప్పటి వరకు వెజిటేరియన్స్ కి గట్టిగా శనివారం చెప్పేదాన్ని, సండే చెప్పడానికి కొంచెము ఆలోచించేదాన్ని. అంటే మీరు వెజిటేరియన్స్ కాబట్టి మీరు చెప్తారండి. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, ఇంటికి వస్తారు కదండి చుట్టాలు, వాళ్ళకి మేము గనక వండి పెట్టకపోతే అవమానించినట్టుగా కూడా ఫీల్ అవుతారు, అమర్యాదగా కూడా ఫీల్ అవుతారండి. అలాంటివి కూడా మీరు గెట్ ఆన్ అవ్వడానికి పతనానికే కారణం, వాళ్ళ పతనం మీ పతనం. సాటర్డే సండే 2 రోజులు దూరంగా ఉండండి.
ఇంకెప్పుడు తినమంటారు, చాలా విశేష ఫలితాన్ని మీరు చూస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి మరి రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.